Hi students, welcome to RS Academy. This is Sunil. స్టూడెంట్స్ మనం ఈ క్లాస్లోని ఫంక్షన్ చాప్టర్లో ఒక ఫంక్షన్ యొక్క డొమైన్ అంటే ఏంటి, ఆ డొమైన్ని ఎలా ఫైండ్ చేస్తాం, దాని కండిషన్స్ ఏంటి అనే డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. అండ్ ఖచ్చితంగా ఏంటంటే మనకి చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంసెట్ ఐఐటి జేఈలో ఈ డొమైన్ ఫైండింగ్ ద డొమైన్ అండ్ రేంజ్ బేస్డ్ ఆన్ చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది స్టూడెంట్స్. సో అందుకోసమే క్లాస్ కొంచెం ఫోకస్గా వినండి. అండ్ ఈ నెక్స్ట్ క్లాస్లో మనం రేంజ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే డొమైన్. సో డొమైన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్కి మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ వల్ల ఆ ఫంక్షన్ వ్యాలిడ్ ఫంక్షన్ అయితే ఆ ఇన్పుట్ వాల్యూస్ని మనం డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ అనడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇలా ఒక ఫంక్షన్ ఉందనుకోండి. సో ఈ ఫంక్షన్లో ఏమన్నా కొన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఆ ఇన్పుట్ వాల్యూస్ వల్ల ఇది వ్యాలిడ్ ఫంక్షన్ అయితే సో ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నీ కూడా డొమైన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే సింపుల్గా చెప్పండి, డొమైన్ అంటే ఏంటి? ఏ వ్యాలిడ్ ఇన్పుట్ వాల్యూస్ అంటే ఫంక్షన్ని వ్యాలిడ్ చేసే విధంగా, వెల్ డిఫైన్ చేసే విధంగా ఆ ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి. సో ఓకే, ఇన్పుట్ వాల్యూస్ అంటే డొమైన్ అన్నాం. సో ఆ ఇన్పుట్ వాల్యూస్ వేసుకోవడం వల్ల వచ్చే అవుట్పుట్ని మనం ఏమంటాం? రేంజ్ అనుకోండి. సో రేంజ్ అంటే అవుట్పుట్ వాల్యూస్. సో ఏ అవుట్పుట్ అయితే ఉండొచ్చు ఒక ఫంక్షన్కి అన్న దాన్ని ఏమంటాం మనం? రేంజ్ అని పిలవడం జరుగుతుంది. సో రేంజ్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మాత్రం డొమైన్ డిస్కస్ చేద్దాం. సో డొమైన్ అంటే ఇన్పుట్ వాల్యూ, ఏ వ్యాలిడ్ ఇన్పుట్ వాల్యూ విచ్ మేక్స్ ఏ ఫంక్షన్ యాజ్ అ వెల్ డిఫైన్డ్. సో స్టూడెంట్స్, సో ఈ డొమైన్ ఫైండ్ చేసే విధానంలో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. సో ఆ 3 కండిషన్స్ని మీరు కరెక్ట్గా మైండ్లో పెట్టుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఐపీ ఉండొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉండొచ్చు, మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ 3 కేటగిరీస్ ఏంటో చూసి ఆ 3 కేటగిరీస్లో ఇచ్చిన క్వశ్చన్ దేంట్లోకి వస్తుందో మీరు చూసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో గెస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఫస్ట్ కండిషన్ డినామినేటర్. సో ఏదన్నా ఒక ఫంక్షన్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/1 డినామినేటర్ ఉందనుకోండి. సో ఈ డినామినేటర్ ఖచ్చితంగా 0 అయ్యి ఉండకూడదు. సో డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఎందుకని షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0? ఒకవేళ డినామినేటర్ 0 అనుకోండి, 1/0 ఏంటి? అన్డిఫైన్డ్. సో ఫంక్షన్ డిఫైన్ చేయగలం కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1/some డినామినేటర్ వాల్యూ ఉంటుందో, సో మన ఇన్పుట్ వాల్యూస్ ఏ విధంగా ఉండాలి అంటే డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో క్లియర్ స్టూడెంట్స్? ఇది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. సో ఈ ఎక్స్ప్రెషన్ మనకేంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో రూట్లో ఉన్న ఆ వాల్యూ ఏదైతే ఉందో 0 లేదా 0 కన్నా ఎక్కువ వాల్యూలో ఉండాలి. అంటే అర్థం ఏంటి? మైనస్లో ఉండకూడదు. ఎప్పుడైతే రూట్లో ఉన్న వాల్యూ మైనస్లో వస్తే ఆ ఫంక్షన్ వ్యాలిడ్ ఫంక్షన్ అవ్వదు. సో దాన్ని డిఫైన్ చేయలేము. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ రూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వస్తే కనుక ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఐదర్ మనకి పాజిటివ్లో ఉండాలి లేదా 0లో ఉండాలి, అంతేకాని మైనస్లో మాత్రం ఉండకూడదు. సో మైనస్ వాల్యూస్ ఉండకూడదు. సో అందుకోసమే ఇలా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు ఐదర్ పాజిటివ్ లేదా 0 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం స్టూడెంట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√of ఎక్స్ప్రెషన్. సో ఇలా మనకి ఫస్ట్ ఏంటి? రూట్ లేకుండా ఒక డినామినేటర్,
నెక్స్ట్ ఏంటి, రూట్లో కనుక ఎక్స్ప్రెషన్ ఉంటే, థర్డ్ మనకి రెండు కలిపి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√of ఎక్స్ప్రెషన్ కనుక ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో అదే న్యూమరేటర్ మామూలుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √of ఎక్స్ప్రెషన్ ఉంటే కనుక ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు. అదే డినామినేటర్లో కనుక రూట్ ఉంటే గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఒకవేళ రూట్ లేకుండా ఉంటే నాట్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కండిషన్ని మీరు మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, డినామినేటర్ 0 అయ్యి ఉండకూడదు. సో అదే కనుక ఎక్స్ప్రెషన్ రూట్లో ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఒకవేళ ఎక్స్ప్రెషన్ రూట్లో ఉంది, డినామినేటర్లో ఉంది, సో అలాంటి టైంలో ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. సో ఈ 3 కండిషన్ని మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఏది ఆ కండిషన్ చూసుకుని దానికి అప్లై చేసుకుంటే కనుక మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో మనం ఈ 3 కండిషన్స్ని అప్లై చేసి సాల్వ్ చేయడం ట్రై చేద్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/6x - x² - 5. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఫైండ్ చేయాలి. సో డొమైన్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 కండిషన్లో ఏ కండిషన్కి ఇది సూట్ అవుతుందో మీరు ఫస్ట్ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ కండిషన్ కా డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 కా, లేదా √of ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నా, లేదా ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0నా. ఇక్కడ రెండు సూట్ కావు ఎందుకంటే రూట్ లేదు. సో మనం ఫస్ట్ కండిషన్ అప్లై, డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో 6x - x² - 5 should not be equal to 0. సో దీనికి సాల్వ్ చేయండి. ఫస్ట్ x² plus 6x minus 5 should not be equal to 0. సో మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయడంతో కామన్ తీసుకోండి. సో -x² plus 5x plus 1x minus 5 should not be equal to 0. సో ఈ రెండింటిలో కామన్ ఏంటి, x కామన్. సో x కామన్ తీసుకుంటే సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 5, ఇక్కడ -x. సో మనం ఈ రెండింటిలోంచి x కామన్ తీసుకోవడం వల్ల 5xలో నుంచి x తీసేస్తే 5 వస్తుంది, x² x తీసుకొస్తే -x వస్తుంది. సో ఈ రెండిట్లో నుంచి -1 కామన్ తీయాలి. +1 ఎందుకు తీయకూడదంటే మనకి రెండిట్లో సేమ్ వాల్యూస్ రావాలి కాబట్టి. సో -1 కామన్ తీసుకుంటే 5 + x కాబట్టి -x should not be equal to 0. సో ఈ 5 - x ఈ 5 - x కామన్ తీసుకోండి, 5 - x. సో 5 - x కామన్ తీసుకుంటే ఇంకా ఏమొస్తుంది, x. ఇక్కడ నుంచి -1 should not be equal to 0. సో ఈ 5 - x and x - 1 should not be equal to 0. ఈ కండిషన్ మనకి ఏమొస్తుంది వాల్యూస్, x should not be equal to 5 and 1. 5 and 1. సో మన డొమైన్ ఏముంటుంది, డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ వాల్యూస్. ఏ రియల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఏంటి, ఎక్సెప్ట్ 1 and 5. ఎక్సెప్ట్ 1 and 5. 1 and 5 తప్ప ఏ రియల్ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. సో ద డొమైన్ ఆఫ్ f of x is equal to 1/6x minus x² minus 5 is equal to or except 1 and 5. Clear students? మనం ఒకసారి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. f of x is equal to 2 + x by 2 minus x. సో 3 కండిషన్ మనకి ఏ సూట్ అవుతుంది, ఫస్ట్ వన్. సో డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో 2 minus x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో అప్పుడు x వాల్యూ ఏముంటుంది, x అటు పంపించుకుంటే x వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 2. సో డొమైన్ ఆఫ్ f of x is equal to 2 + x by 2 minus x ఏమంటుంది, డొమైన్ is equal to r all real values except 2 తప్ప ఏ రియల్ వాల్యూ తీసుకున్నా సరే
ది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 3 కండిషన్స్ సెకండ్ కండిషన్కి సూట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ప్రెషన్ ఏంటి? 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 9 ఏంటి? 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో అర్థంగా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో స్ప్లిట్ చేశాను. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? x బిలాంగ్స్ టు మనకేంటి -3 అండ్ +3. సో ఈ కండిషన్ నుంచి మనకి ఏమొస్తుంది? -3. ఈ కండిషన్ నుంచి మనకి ఏమొస్తుంది? +3. సో ఎక్స్ వాల్యూ 3 ఉండొచ్చు లేదా -3 ఉండొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ కండిషన్లో డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్లో మనం డొమైన్ ఎప్పుడు కూడా మనం ఫ్లేవర్ బ్రాకెట్స్లో వేసుకుంటాము. అదే సెకండ్ కండిషన్కి వచ్చేసరికి మనకి ఎప్పుడైతే ఇన్క్లూడ్ వాల్యూ అంటే ఈ స్క్వేర్ వాల్యూకి అర్థం ఏంటంటే వాల్యూని ఇన్క్లూడ్ చేసుకుంటున్నాము. సో అదే మనకి ఫస్ట్ కండిషన్లో వాల్యూని ఎక్స్క్లూడ్ చేసుకుంటున్నాము. సో అది తప్ప, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ అని వాడుతున్నాం. కాబట్టి దాంట్లో మీరు ఫ్లేవర్ బ్రాకెట్స్ వేసుకోవాలి. సో ఈ డొమైన్ వేసే దాంట్లో ఈ బ్రాకెట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్కి మీరు ఎప్పుడు కూడా ఫ్లేవర్ బ్రాకెట్స్ వేసుకోండి. అండ్ సెకండ్ కండిషన్కి ఎప్పుడైతే ఈ వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తామో స్క్వేర్ బ్రాకెట్స్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో డొమైన్ ఇజ్ ఈక్వల్ టు -3, సో దట్స్ ఇట్. సో మనకి బ్రాకెట్స్ బట్టి కూడా మార్క్స్ లాస్ అవుతాం. సో అది మీరు గమనించుకోవాలి. ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకోమో అంటే ఫస్ట్ కండిషన్లో మనం ఏం చేస్తాం? ఫ్లేవర్ బ్రాకెట్స్ వేసుకుంటాం. సెకండ్ దాంట్లో ఏంటంటే మనం ఇంక్లూడ్ చేసుకుంటున్న ప్రతిసారి కూడా మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఉంటాయి స్టూడెంట్స్. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 2. సో సేమ్ ఇది సెకండ్ కండిషన్కి మనకు అప్లై అవుతుంది, వేర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? x మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి ఏంటి? -1 పంపిస్తే x ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? నెంబర్ లైన్లు తీసుకోండి. 0 1 2 3 4 అనుకోండి. -1 -2 -3 -4. సో x వాల్యూ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ 2 దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతవరకు అంటే చెప్పలేము మనం. 5 6 7 8. సో ఒక ఎక్స్ట్రీమ్ 2, ఇంకో ఎక్స్ట్రీమ్ మనం చెప్పలేము. సో డొమైన్ ఏంటి ఇప్పుడు? డొమైన్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ 2 ఇన్ఫినైట్ అండ్ రౌండ్ బ్రాకెట్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి 2 దగ్గర నుంచి ఎంత వాల్యూ అనేది చెప్పలేము మనం. సో 2 నుంచి స్టార్ట్ చేసి ఇన్ఫినైట్ వాల్యూ. సో ఎప్పుడైతే ఇలా ఇన్ఫినైట్ వాల్యూ ఉంటుందో అప్పుడు మనం రౌండ్ బ్రాకెట్ వాడతాము. ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేసుకోమో అప్పుడు మనం ఫ్లేవర్ బ్రాకెట్ అనేది వాడతాము. సో ఎప్పుడైతే ఒక వాల్యూని ఇంక్లూడ్ చేస్తామో ఇలాగా అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ వాడతాము. ఎప్పుడైతే మనం వాల్యూని చెప్పలేమో ఇన్ఫినైటో అప్పుడేంటి మనకి రౌండ్ బ్రాకెట్ వాడతాం స్టూడెంట్స్. సో ఒక్కో బ్రాకెట్ మనకు ఒక్కో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో మీరు లాస్ట్లో డొమైన్ వాల్యూ ఆన్సరింగ్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి స్టూడెంట్స్. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 - x. సో ఈ కండిషన్ ఏంటి? థర్డ్ కండిషన్. సో మనకేంటి? డినామినేటర్లో మనకి రూట్ ఉంది. సో అప్పుడేంటి? ఎక్స్పోనెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో 2 minus x should be greater than 0. Minus x అట్లా వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 is greater than x. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు మనం? x is less than 2 అని రాసుకోవచ్చు. అంటే సింపుల్ ఏం చెప్పచ్చు మనము? నెంబర్ లైన్ తీసుకుంటే 0 1 1 3 4 5 6. సో -1 -2 -3 -4 ఇలా. సో x వాల్యూ ఏంటి? లెస్ దాన్ 2.
2 ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ వాల్యూస్ అన్నీ ఇంక్లూడెడ్. సో నెగిటివ్ యాక్సిస్లో ఉన్న మొత్తం ఇంక్లూడింగ్. సో ఎక్స్ ఈస్ లెస్ దాన్ 2. సో ఇక్కడ డొమైన్ ఏమవుతున్నప్పుడు నెగిటివ్ ఇన్ఫినైట్ అండ్ నెగిటివ్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది. అది ఎక్కడ దాకా మనం చెప్పలేము. అండ్ 2, కానీ ఇక్కడ 2 ఇంక్లూడ్ చేసుకోలేదు. సెకండ్ కండిషన్లో మాత్రమే మనకి ఇక్కడ ఈక్వేట్ అన్న వాల్యూ ఉంటుంది, కానీ థర్డ్ కండిషన్లో ఉండదు. అందుకే థర్డ్ కండిషన్లో మనం ఇప్పుడు మన స్క్వేర్ బ్రాకెట్ వేసుకోలేదు, రౌండ్ బ్రాకెటే వేసుకున్నాము. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 - x ఈస్ -∞ and 2. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. f of x is equal to 1/√x² - a². సో ఈ కండిషన్ ఏంటి? థర్డ్. సో √of ఎక్స్ప్రెషన్ ఉంటే గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో x² - a² is greater than 0. సో x మైనస్ a అంటే a minus b into a plus b ఫామ్ వేసుకుంటే x plus a greater than 0. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? x should be less than minus a and x greater than a. అంటే మనం నెంబర్ లైన్ తీసుకోండి. ఒక కనెక్ట్ మనం ఒకసారి చూసుకుంటే కనుక, సో ఇది +0, ఇది నెగిటివ్ యాక్సిస్ -a, ఇది పాజిటివ్ యాక్సిస్ +a. సో ఫస్ట్ కండిషన్ వైజ్గా ఏంటి? ఎక్స్ వాల్యూ లెస్ దాన్ -a అంటే ఎక్స్ వాల్యూ -a కన్నా తక్కువ ఉంటుంది. సో నెగిటివ్ యాక్సిస్ అనమాట. సో -a కన్నా తక్కువ అంటే ఏంటి? నెగిటివ్ యాక్సిస్. సో లెఫ్ట్ సైడ్ రావాలి. సో -∞, -a. సెకండ్ కండిషన్ కూడా ఉంది కదా, యూనియన్. ఇక్కడ సెకండ్ కండిషన్ వైజ్గా ఏంటి? +a కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ a అంటే మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో a, ∞. సో the domain of f of x is equal to 1/√x² - a² is equal to -∞ - a యూనియన్ a, ∞. సో ఇక్కడ మనకు రెండు కండిషన్స్ వచ్చినాయి. ఆ రెండు కండిషన్స్ కలిపి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఏంటంటే ఒక కండిషన్ x వాల్యూ -a కన్నా తక్కువ ఉండాలి ఉంటే, లేదా x వాల్యూ +a కన్నా ఎక్కువ ఉండాలి. సో ఆ రెండు కండిషన్స్ మనం ఇక్కడ చూపించాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇది డొమైన్ డీటెయిల్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో రేంజ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం స్టూడెంట్స్. ఐ హోప్ మీకు డొమైన్ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని మేము వీడియో రూపంలో మీకు అందించడానికి ట్రై చేస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.